ఈ మధ్యకాలంలో నెల్లూరు జిల్లా ఉదయగిరి మండల పరిధిలోని సర్వరాబాద్ గ్రామంలో అక్రమంగా జామాయిల్ నరికి తరలిస్తున్న లారీని అధికారులు పట్టుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో పట్టుబడిన లారీ లేదు, లారీ మాయమంటూ కొంత ప్రచారం జరుగుతున్న తరుణంలో సోమవారం తహసీల్దార్ ఎం సుభద్ర మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పట్టుబడిన లారీ పోలీసుల ఆధీనంలోనే ఉందని, తదుపరి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ముఖ్యంగా పట్టా భూముల్లోనైనా సరే ఎవరైనా జామాయిల్ కొట్టుకోవాలంటే తహసీల్దార్ పర్మిషన్ తప్పనిసరి అని అన్నారు. వాళ్ళ పట్టా పొలంలో జామాయిలు కట్ చేసినప్పుడు సంబంధిత తహసీల్దార్ వద్ద సర్టిఫికేట్ తీసుకొని కట్ చేయాల్సిందిగా తెలియజేయడమైనది. ఏదైనా ప్రభుత్వ భూమిలో గాన జామాయిలు కట్ చేసిన వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలియజేయడమైనది. పోలీస్ శాఖ వాళ్ళకి అప్పగించడం జరిగింది. పోలీసు వారు అంటున్నారు మీరు ఇచ్చిన స్టేట్మెంట్ సరిగా లేదు, రిటర్న్ చేస్తామంటున్నారు. మళ్ళీ రాసిచ్చాం, మేము సరిగ్గా రాసిచ్చాం. ఇప్పుడు లారీ ఎవరు ఆధీనంలో ఉంటుంది మేడం? పోలీసు వాళ్ళ ఆధీనంలో.